హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ పిట్ బ్యాంక్. గైస్, రీసెంట్గా మనకు పద్మశ్రీ అవార్డ్స్ గురించి అయితే అనౌన్స్ చేశారు కదా. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. 2025కి సంబంధించి పద్మశ్రీ అవార్డ్స్ అయితే మనకు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ కనుక చూసుకున్నట్టయితే, ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2025 జనవరి 25న 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇవి వచ్చేసి 2025కి సంబంధించినటువంటి అవార్డ్స్ అన్నమాట. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు, 13 మంది మరణాంతరం ఈ పురస్కారాలు లభించాయి. ఇందులో 7 తెలుగువారు ఉన్నారు. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. మార్చి లేదా ఏప్రిల్లో ఢిల్లీలోని రాష్ట్ర ప్రతిభవనలో ప్రదానం చేస్తారు. కేంద్రం ప్రకటించిన 139 పద్మ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు వరించాయి. మహారాష్ట్రకి 14 అవార్డులైతే లభించాయన్నమాట. ఆ తర్వాతి స్థానంలో యూపీ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బీహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి 2 దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 5 చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 10 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా అమెరికాకు చెందిన వారే ఉండటం గమనార్హం. ఒసాము సుజుకికి పద్మ విభూషణ్ అయితే లభించిందనమాట. జపాన్కు చెందిన వాళ్ళు వ్యాపార రంగాల్లో వీళ్ళకి ఈ అవార్డు అనేది లభించడం జరిగింది. అదేవిధంగా వినోద్ ధామ్కు పద్మభూషణ్. సో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో యుఎస్కి చెందినటువంటి వినోద్ ధామ్కి అయితే పద్మభూషణ్ అవార్డు అయితే లభించడం జరిగింది. అదేవిధంగా కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ నుంచి 1 చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా యుఎస్ఏ నుంచి 5 ఈ అవార్డులు దక్కాయి. అదేవిధంగా ఈ అవార్డు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎంతమందికి వచ్చింది, ఏ విభాగాల్లో వచ్చిందో కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ చూడండి, దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్యం విభాగాల్లో పద్మ విభూషణ్ అవార్డు అయితే లభించిందనమాట. ఇతను వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఆర్ట్ విభాగాల్లో అంటే కళల విభాగాల్లో ఈ అవార్డు అయితే రావడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు అయితే లభించిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలు విభాగాల్లో పద్మశ్రీ అవార్డు అయితే లభించిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా కేఎల్ కృష్ణ సాహిత్యం విభాగాల్లో పద్మశ్రీ అవార్డు అయితే లభించింది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి అన్నమాట. అదేవిధంగా మడుగుల నాగపణి శర్మ ఆర్ట్ అంటే కళల విభాగాల్లో పద్మశ్రీ అవార్డు అయితే లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. అదేవిధంగా మిర్యాల అప్పారావు కళల విభాగాల్లో తనకైతే పద్మశ్రీ అవార్డు అయితే లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా వద్దిరాజు రాఘవేంద్రచార్య సాహిత్యం విభాగంలో పద్మశ్రీ అవార్డు అయితే లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. సో టోటల్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 7 మందికి అయితే ఈ పద్మశ్రీ అవార్డు, అదేవిధంగా పద్మ విభూషణ్ అవార్డు అయితే లభించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరెవరికి వచ్చాయి, ఏ రంగాల్లో వచ్చాయని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిగతా స్టేట్కి సంబంధించి ఏ రంగంలో ఎవరెవరికి ఈ అవార్డులు లభించాయని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ అయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మరి డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకునేసి, సో ఏ రంగంలో ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయని చెప్పేసి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళని కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ మొత్తం అవార్డ్స్కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి, సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను ఈ పీడిఎఫ్ అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి
అనేసి సో క్లియర్ కట్గా అయితే చెక్ చేసుకోండి గైస్. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి ఫ్రీగా ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.